విశాఖలో మేయర్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో అటు కూటమి ఇటు వైసీపీ నాయకులు కార్పొరేటర్లు చేజారకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తమ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలంటూ కలెక్టర్కు సిపికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో తమ కార్పొరేటర్లు జారిపోకుండా కాపాడుకునేందుకు వైసీపీ నేతలు వారిని బెంగళూరుకు తరలించారు. తమకు 72 మంది కార్పొరేటర్ల బలం ఉందని కూటమి నేతలు అంటుండగా 70 మంది కార్పొరేటర్ల కంటే తక్కువనే బలం ఉందని ఆరోపిస్తున్నారు. మేయర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. దీనిలో భాగంగా జనసేన కార్పొరేటర్లతో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీసు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు. తమ దగ్గర ఉన్న మొత్తం 11 కార్పొరేటర్లతో అంతర్గత సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ కీలక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్న అంశం చర్చకు రాలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి 11 మంది జనసేన కార్పొరేటర్లు కట్టుబడి ఉంటామని చెప్పినట్లు వెల్లడించారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జీవీఎంసీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి జీవీఎంసీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. ఏదైతే మేయర్ మార్పు విషయం కానీ డిప్యూటీ మేయర్ల మీద కానీ అవిశ్వాస తీర్మాన కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో దాని మీద ప్రతి ఒక్క కార్పొరేటర్ గారిని ఇవాళ అభిప్రాయం కోరటం జరిగింది. అలాగే పార్టీ పెద్దలను కూడా వారి అభిప్రాయాలను కోరటం జరిగింది. ఏదైతే క్యాంప్ రాజకీయాలు ఉన్నాయో క్యాంప్ రాజకీయాలకి జనసేన పార్టీ దూరంగా ఉండాలి. క్యాంప్ రాజకీయాలు నడిపేటువంటి సంస్కృతి మన జనసేన పార్టీలో లేదు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మేరకే, పార్టీ అధిష్టాన నిర్ణయం అంటే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకే ఏ నిర్ణయం అయినా సరే మనం కట్టుబడి ఉంటాం. కాబట్టి అందరం కూడా 11 మంది కార్పొరేటర్లు కూడా ఏకవాక్య తీర్మానంగా పార్టీ నిర్ణయం మేరకే శిరోధార్యం అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఏప్రిల్ 19న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ క్రమంలో 34 మంది కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరుకు తరలించింది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా అప్రమత్తం అయ్యారు. తమ పార్టీలో ఉన్న కార్పొరేటర్లను రక్షించుకోవడానికి క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం భీమిలికి, ఆ తర్వాత మలేషియాకు తరలించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వైసీపీ, టీడీపీలు తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ఎవరి ఎత్తులు వారు వేస్తూ ముందుకు వెళుతున్నారు.